2024 సెప్టెంబర్ నెల 16 నుండి 30 వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బుధ. ఈ రాశి వాళ్ళకి 2 గ్రహాలు బాగున్నాయి, గురువు కుజుడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా గ్రహాలు పూర్తిగా గురువు కుజుడు శుక్రుడు 3 గ్రహాలు మాత్రం బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళకు కూడా పూర్తిగా దాదాపు 175 వంతులు బాగాలేదు. అయితే ఏమంటే ప్రతి రాశి కొంత బాగాలేదని చెబుతున్నారంటే బాగా లేకపోతేనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఒక భాగవతంలో ఒక పద్యం చెప్పాడు. వాడు ఏం చేస్తాడంటే తను బాగా తాను చిన్నప్పుడు బాగా కష్టపడ్డాడు, తిండికి కూడా లేకుండా బాధపడ్డాడు. ఏదో దేవుడు మార్గం చూపించాడు, సంపాదించుకుంటున్నాడు. ఇంకా సంపాదన విపరీతంగా ఏదో చేయరాని పనులన్నీ చేసి డబ్బులు విపరీతంగా సంపాదించి తన కుటుంబాలు 4 కుటుంబాలు తిన్నా కూడా ఖర్చు కాకుండా నిలవుండాలి. నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మునిమన్న వాళ్ళు కూడా కష్టపడకూడదు అనే ఉద్దేశంతో తను ఎక్కువ రోజులు బతకాలని సంపాదిస్తాడు. అట్లా సంపాదించేటువంటి వాడికి ఏమవుతుంది, వాడి ఆయుష్ ఏమో డబ్బులేమో పెరుగుతాయి, ఆయుష్ కుంగిపోతుందిట. అందువల్ల వీడు తొందరగా మరణిస్తాడు. ఆయుష్ పెరగాలి అంటే అధర్మమైన పనులు చేయకూడదు, ధర్మమైన పనులు చేయాలి. ఏ మతమైనా కూడా ధర్మమే చెప్పింది కానీ ఆ ధర్మం చెప్పలేదు. ధర్మానికి అధర్మానికి తేడా ఏమిటా అంటే నీ దేవుడిని నువ్వు పూజించుకో, ఇతరుల జోలికి పోవద్దు, ఇతర వ్యక్తుల దగ్గరికి జోలికి పోవద్దు, ఇతర జీవరాశులని హింస పెట్టద్దు, ఎవరిని హింసించద్దు. నీ దేవుడు గొప్ప అయితే కావచ్చు కానీ ఇతర మతాలని ద్వేషించద్దు. తర్వాత తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను పూజించడం, భార్యను ఎప్పుడు కూడా ప్రేమతో చూడడం. చాలామంది ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, భార్య వివాహం అయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఆమె ఒంట్లో పిల్లలు పుట్టిన తర్వాత శక్తి తగ్గి ఆమె రూపం మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తున్నారు, ఈమె పనికి రావట్లే, ఇంకొక ఆమె మడిపడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, మొదట చేసుకున్న భార్యను సరిగ్గా చూడక, పిల్లల్ని చూడక, తల్లిదండ్రులను చూడక ఇబ్బంది పెడితే ఆ తల్లి, ఆ పిల్లలు, తల్లి తండ్రి బాగా బాధలు పడి కష్టాలు పడి తిండి లేక వాళ్ళు చాలా కష్టాలు పడ్డట్లయితే ఆ పాపం ఈ పెళ్లి చేసుకున్న వాడికి చుట్టుకుంటుంది. దాన్ని ఏం చేశారు, ప్రతివాడికి కూడా ఒకటే భార్య, ఒకటే భర్త, భరించేవాడు భర్త, భాగం పంచుకుండేది భార్య. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలు జాగ్రత్తగా పెంచాలి. వంశం వృద్ధి కావాలి అంటే నీ పిల్లలకి మంచి బుద్ధి, మంచి చదువు చెప్పించి మంచి మార్గం చూపించాలి. నీ దారిన నువ్వు భార్యని పిల్లల్ని వదిలిపెట్టి ఇంకో మనిషిని పట్టుకొని వెళ్ళావు. ఆ మనిషి పెళ్ళైన మనిషి అనుకుందాము, ఆమె పిల్లల్ని భర్తను వదిలిపెడుతుంది. ఆమె భర్త, ఆమె పిల్లలు అన్యాయం అవుతారు, నీ భార్య, నీ పిల్లలు అన్యాయం అవుతారు. మరి దానివల్ల ఎంత మహాపాపమో, ఎన్ని జన్మలకు కూడా పోదు పాపం. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వ్యామోహం అనేది, స్త్రీ వ్యామోహం అనేది, యవ్వనం అనేది చాలా కొద్ది రోజులు. అయితే ఇది కొంతకాలం జరిగిన తర్వాత ఎవరి మనస్సులో వాళ్ళకి బాధ కలుగుతుంది. యవ్వనం ఉన్నంతవరకే పరస్త్రీ నీతో ప్రేమగా ఉంటుంది, తర్వాత మాత్రం భార్య చివరిదాకా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి పొరపాట్ల వల్ల ఎంతోమంది అన్యాయం అయిపోయి ఎంతోమంది తల్లిదండ్రులు, బిడ్డలు అడుక్కు తినేటువంటి పరిస్థితి వచ్చి దిక్కు లేని వాళ్ళు అయిపోతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మానవుడు 84 లక్షల జీవరాశుల్లో చివరి జన్మ మానవ జన్మ. జ్ఞానాన్నిచ్చి జన్మనిచ్చాడు. కాబట్టి జ్ఞానం కలిగినప్పుడు మంచి పని చేయాలి. మంచి పని చేయకుండా వేరే పనులు చేయటం వల్ల మహాపాపం చుట్టుకుంటోంది. పోయిన ఆగామి సంచిత ప్రారంధాలు, పోయిన జన్మలో మనం చేసుకుంది, మనల్ని కన్నవాళ్ళు చేసింది, మనం చేసిన పాపం వల్ల గ్రహాలు బాధిస్తున్నాయి. మరి గ్రహదోషాలు పోవాలంటే గ్రహాల పూజలే కాదు, నువ్వు ఏ పని తప్పు చేశావు, ఎవరిని నేను విమర్శించడానికి చెప్పటంలా, ఇటువంటి పాపాలు తెలుసుకోవటం కోసం చెబుతున్నా తప్పితే ఎవరిని హీనపరచడానికి చెప్పటంలా. ఎందుకంటే స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నాడు. ఆడ మనిషి సంస్కరింపబడితే ఆ ఇల్లు ఎప్పుడు కూడా
సంస్కరింపబడి గౌరవంతో ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఒక్క గురువు, కుజుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి వీళ్ళు ముందు వినాయక చవితి పూజ చేసుకోండి, మీ జాతకం చూపించుకోండి, మీ జాతక రీత్యా ఏం చేయాలో అది చెబుతాం, దాని ప్రకారం చేసుకోండి, మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి. అమృత మృత్యుంజయ పాశుపదం అనేది జరుగుతుంది. అది బాగా ఖర్చుతో కూడుకుంది. ఉదయంకి సాయంత్రం దాకా జరుగుతుంది. ఎటువంటి బాధలు, ఎటువంటి వ్యాధులు, ఎటువంటి అప్పులు, ఎటువంటి సమస్యలు ఉన్నా అందులో మీ గోత్రనామాలతో ఆ పూజ జరిగితే అన్ని రకాల బాధలు కూడా నివృత్తి అవుతాయి. మీరెవరైనా దాంట్లో పాల్గొనదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దానికి తగినటువంటి పారితోషికం చెల్లించి ఆ పూజలో మీరు పాల్గొనవచ్చు. స్వస్తి.